స్తుతి మహిమా, ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా, ప్రభు స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. మంచి మనసున్న రెవరెండ్ సిస్టర్ ప్రొవిన్షియల్ రాజేశ్వరి గారిని చప్పట్లతో ఆహ్వానిస్తూ వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటూ వీటికి మహిమావి గారు చాలువాతోనూ మాస్ చైల్డ్ మెర్సీ పుష్పగుచ్చంతోనూ సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ ఆనందకరమైన మరియు అర్థవంతమైన ఐక్యత దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 26,000 అనాథ మరియు విడిచిపెట్టబడిన పిల్లలు ఉన్నారు. వారికి సహాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. అయితే మనం కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. మన కుటుంబాలలో, బంధువులలో మరియు మన గ్రామాలలో ఉన్న అనాథ పిల్లలకు మనం సహాయం చేయవచ్చు. మీరందరూ ఇక్కడకు ఐక్యత దినోత్సవాన్ని జరుపుకోవడానికి, మా పిల్లల పుట్టినరోజు జరుపుకోవడానికి, వారికి కొత్త బట్టలు ఇవ్వడానికి మరియు వారి చదువులకు సహాయం చేయడానికి వచ్చారు. ఇందుకగా నేను మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మలారన్నమ్మ ఆదరణను చూపిద్దాము, తల్లులారలేవండమ్మ మనసారా ప్రేమను పంచి మానవతను చూపిద్దాము, సమతమమత కురిపిద్దాము, సద్భావన నేర్పిద్దాము. మనసారా ప్రేమను పంచి మానవతను చూపిద్దాము, సమతమమత కురిపిద్దాము, సద్భావన నేర్పిద్దాము. మైకేల్ అన్సార్ల సోషల్ సర్వీస్ సొసైటీ పటిష్టతను అభివృద్ధికి కారణమైన అధిపతులకు, గ్రూప్ లీడర్లకు, మహిళలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
సొసైటీ ఒక విలువైన వెలకట్టలేని మేధస్సును మహిళలకు అందిస్తున్నారని తెలియజేయడానికి గర్విస్తున్నాము. సహకరిస్తున్న మహిళామణులకు మా సొసైటీకి మరొకసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ మన ఏరియా వార్షిక రిపోర్టును మేము ప్రజెంట్ చేస్తున్నాం. గుణదల ఏరియా 2025 జనవరి నుండి డిసెంబర్ వరకు జరిగిన వార్షిక రిపోర్ట్ చదువుతున్నది శ్రీమతి ఝాన్సీ. ఏరియాలో పనిచేయుచున్న టీం అసిస్టెంట్ డైరెక్టర్గా రెవరెండ్ సిస్టర్ ఆరోగ్యమేరీ గారి ప్రోత్సాహంతో క్లస్టర్ కోఆర్డినేటర్స్గా శ్రీమతి ఝాన్సీ గారు మరియు శ్రీమతి వెంకటరత్నం గారు పనిచేస్తున్నారు. మైకేల్ ఆన్సార్లో సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుచున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గుణదల ఏరియాలో 2000 సంవత్సరం జనవరిలో ప్రారంభించడం జరిగింది. మాస్ సంస్థ తరఫున గుణదల ఏరియాలో మాస్ గ్రూపులు ఉన్న గ్రామాలు మొత్తం 10. ఏరియాలో ఉన్న గ్రూప్స్ మొత్తం 77. గ్రూప్స్ వరకు ఏర్పాటు చేసిన లీడర్స్ మొత్తం 77 మంది. ఏరియాలో ఉన్న మొత్తం గ్రూప్ మహిళలు 741 మంది. ఏరియాలో ఉన్న 77 గ్రూపులకు వారి గ్రామాలలో వారికి ఇచ్చిన తారీఖుల ప్రకారం అనగా 1వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు గ్రూప్ మీటింగ్స్ జరుపుకుంటున్నాము. గ్రూపులు ఉన్న గ్రామాల పేర్లు: క్రిస్టియన్పేట, మైత్రీనగర్, ప్రకాష్ నగర్, పాయకాపురం, పెటింగల్పేట, పైడూరుపాడు, గుణదల, రామవారిపాడు, సింగినగర్ మరియు సుందరయ్య నగర్. ఈ సంవత్సరం నెల గ్రూప్ మీటింగ్స్లో జరిగిన కార్యక్రమాలు: సానుభూతి కార్యక్రమం, చెట్లు నాటుట, ఆర్ఫన్ గ్యాదరింగ్, గోల్డెన్ డెస్ట్యూట్, ఎడ్యుకేషన్ హెల్ప్ ఫర్ సెమీ ఆర్ఫన్స్, ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే, ఉమెన్స్ డే, లీడర్స్ మీటింగ్, విడోస్ మీటింగ్, సేవింగ్స్ మరియు లోన్స్. మైకేల్ ఆన్సర్లో సోషల్ సర్వీస్ సెంటర్ సానుభూతి మరియు మహిళా దినోత్సవ వేడుకకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. మహిళలంటే నాకు చాలా ఇష్టం. నేను మహిళని కాదు, కానీ మహిళ యొక్క గొప్పతనం, అమ్మ అంటే చాలా ఇష్టం. నాకంటే ఇష్టం లేదని కాదు, కానీ ఈ ఒక రోజున మిమ్మల్ని అందరూ చూసినప్పుడు నాకు మహిళను చూస్తే ఏదో ఒక లైన్ పాడాలనిపిస్తుంది. ఎందుకంటే మహిళను దేవుడితో సమానంగాను, మనల్ని ఈ భారతదేశంలో ఎంతగానో దేవతలకు మన పేర్లు ఉంటాయి. మహిళా శక్తి, భారతదేశం, ఓకే, అవునా కదా, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అందుకని పసిడి వేకువలు, పండు వెన్నెలలు, పసితనాల పరువాల వెల్లువలు, కలిపి నిన్ను మలిచాడు ఏమో బ్రహ్మ. అవునా కదా? పసిడి వేకువలు, పండు వెన్నెలలు, పసితనాన పరువాల వెన్నెలతో మనల్ని వాటితో కలిపి అంత సుందరంగాను అంత అందంగాను ఎవరు సృష్టించారు? బ్రహ్మ సృష్టించారు. ఈ యొక్క రోజున ఐక్యత దినోత్సవంగాను మహిళల దినోత్సవంగాను ఇక్కడ జరుపుకుంటూ మిమ్మల్ని అందరినీ చూసి చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ 3 విషయాలు నేను చెప్పిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను. తప్పకుండా ఎవరు చెప్తారో ముందు వారికి బహుమతి ఇస్తాను. సిస్టర్ చేతికి వాళ్ళు మీకు ఇస్తారు. ఈ యొక్క ముఖ్యమైన రోజున నేను 3 విషయాలు, ఒకటి ఈ ఐక్యత దినోత్సవం మరియు మహిళా దినోత్సవంగాను సానుభూతి దినోత్సవం అని మనం పిలుచుకుంటున్నాము. ఈ యొక్క రోజుకు ప్రత్యేకమైనది ఏంటంటే ఐక్యతతో అందరం కలిసి తోడుగా ప్రోత్సాహంతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు నడవాలనేది ఈ యొక్క రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశంలో మహిళలు అయిన మనం ఎందుకు ఈ యొక్క రోజున ఎంత పెద్ద కార్యక్రమాన్ని మనం జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చామంటే మహిళలే ఒక కుటుంబాన్ని నడిపించగలరు. అవునా కదా? కాబట్టి మీకు మీరే సపోర్ట్లు కొట్టుకోవాలి. We wish you a happy birthday. We wish
నేను ఒక విషయం చెప్తాను. నమస్కారం. ఇక్కడికి వచ్చిన నాతోటి సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు జరుపుకుంటున్న పిల్లలకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎవరు లేరు అనే ఫీలింగ్తో మాత్రం ఉండద్దు. మామూలుగా అయితే ఇంట్లో ఒకరికి వచ్చేసరికి ఒక తల్లే, ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. అలాగే కాకుండా రెండు చేతులు కలిపితే చప్పట్లు అంటారు, ఒకరికొకరు చేయగలుగుతా అంటారు. కానీ ఇక్కడ ఎంతమంది ఒకేసారి చప్పట్లు కొడితే ఎంత సౌండ్ వస్తుందో అలాగే 10 కలిపితే ఎక్కువ అవ్వచ్చు, ఒకరికి ఉపయోగపడవచ్చు. ఎక్కువగా చేయాలని కాదు, మనం అందరం ఒక చేయి కలిపితే ఎంతో కొంత సాయపడవచ్చు. నా ఉద్దేశం మీరు ఎవరు లేరు అనే ఫీలింగ్ వద్దు. మేము ఎప్పటికీ మీ వెనకాల సపోర్ట్గా ఉంటాం. నాకు నమ్మకం. ఎంసెట్ అప్లై చేశాను. అందులో ర్యాంకర్స్ అండ్ మై డియర్ మదర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీరందరూ కూడా నాకు సహాయం చేస్తున్నందుకు. మాకు అందరికీ చాలా సహాయం చేస్తున్నారు, అందుకోసం మీకు ఎంతో థ్యాంక్స్ చెప్పాలని ఉంది. ఇంకా సిస్టర్స్ మాకు సహాయం చేస్తున్నందుకు, మాకు డ్రెస్సులు ఇస్తున్నందుకు, ఇంకా బ్యాగ్స్, స్కూల్ కాలేజీ కలెక్షన్ కిట్లన్నీ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరందరూ కోరుకుంటున్నట్టే మేము కూడా చదువుకొని మంచి పొజిషన్లో ఉండి మీరు మాకు సహాయం చేస్తున్నట్టు మేము కూడా మా తరాల వాళ్ళకి కూడా సహాయం చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓ మహిళా వందనం వందనం, మీ జన్మకిదే మా వందనం వందనం వందనం, మీ జన్మకిదే మా వందనం. తెలుసుకో తెలుసుకో మీరాకకిదే మా వందనం. ఓ మహిళా ఓ మహిళా ఓ మహిళా ఓ